అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈరోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్కు జూన్లోనే పంటకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బందులు లేకుండా నీళ్లు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళీ కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది. 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చైనాతో సమానంగా వెళ్ళిపోయారు. మీరు ఒక ఇది పెట్టుకోవాలి. 78లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. అరౌండ్ 80s ఆ ప్రాంతంలో అనుకుంటాను రెండు. రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. చైనా సూపర్ పవర్ అయింది. రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది. వై? అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, ఈక్వల్ టు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. రష్యా వర్సెస్ టు అమెరికా. ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక పబ్లిక్ పాలసీ. ఆ పబ్లిక్ పాలసీ ఏంటి? వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్, వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్. కంట్రీ డివైడ్ అయిపోయింది. దిస్ ఈజ్ వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. మీరు అనుకుంటారా ఏముంది 5 ఏళ్ళు కదా పోయిందని. 5 ఏళ్ళు కాదు పోయింది, 5 ఏళ్ళు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% కానీ మళ్ళీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా. మీకు ఎప్పుడు మరి చెప్పలా. 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. ఆయన మొత్తం మీద చెప్పినటువంటి అంశం ఏమిటంటే టోటల్ గా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నాను. చాలా మంది తొందరగా నెరవేర్చాలని అడుగుతా ఉన్నారు.
కానీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నానంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేశాడు. నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను, కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం, వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు, ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఓదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయినవన్నీ కలిపేదో 9 లక్షల కోట్లు అని చెబుతున్నారు, కానీ వాస్తవానికి 6,46,537 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇందాక ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఏమండి, మీరు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే, చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే. ఎక్కడండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఊహకు అందకోకుండా జరిగింది. మీరు చేసిన ప్రచారానికన్నా మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు, ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2022-23 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 7,244 కోట్లు. బారోయింగ్ ఎంత? 67,987. ఇది చాలా పూర్, ఇది తప్పు అని ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 7,244 కోట్ల రూపాయలు, బారోయింగ్ ఏమో 67,985 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదే కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తప్పు, ఇలా చేయటం అన్యాయం, అక్రమం అని చెబుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేదు, ఆయన అంత మేధావిని కాదు, ఆయనలాగా కథలు చెప్పలేను, కానీ నేను అడుగుతా ఉన్నా 2024-25 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన బారోయింగ్ ఎంతో తెలుసా? అక్కడ మా బారోయింగ్ 67,985 కోట్ల రూపాయలు అయితే ఆయన బారోయింగ్ 73,685 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? 8,894 కోట్ల 90.98 కోట్లు బారోయింగ్ చేశారు. మేము చేసింది ఎంత? 7,244 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి 67,985 కోట్ల రూపాయలు మేము బారో చేస్తే
ఆయన 73,635 కోట్ల రూపాయలు బారోయింగ్ చేసి 8,894 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు. దానికి దీనికి కంపేర్ చేయండి. అదేమో తప్పంట, ఇదేమో రైట్ అంట. చెప్పేవాళ్ళు అమాయకులైతే వినేవాళ్ళు ఇలాగే ఉంటారన్నట్టుగా, వినేవాళ్ళు అమాయకులైతే చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉంటారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం, దాన్నేమో ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం. ఆయనకు వంది మగదు. ఇందాక చూసే ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు అన్నీ చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా విధ్వంసం జరిగిపోయిందని అంటే ఇంకో ఆయన ఎవరో పత్రికా విలేకరు ఆయన అంటున్నాడు, వాళ్ళ బ్యాచే. అంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, మీరు చెప్పింది చాలా తక్కువ అండి, ఇంకా ఇవి కలిపితే ఇంకా ఎక్కువ అవుద్ది అంటాడు. అంటే విధ్వంసం చాలా ఎక్కువైద్ది అని ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మించాలని, ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ ఆయన మొత్తం ఉపన్యాసం అంతా చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.